Good afternoon and welcome to the month of September, the Hindu newspaper 2/9/2024. So, let's start. A crisis in WANA that no one talks about. Okay? ఇప్పుడు WNA అనే ఏరియాలోని చాలా పెద్ద సంక్షోభం ఉంది, కానీ దాని గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడలేదు. ఓకే, నో వన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. ఓకే, దాని గురించి ఎవరూ మాట్లాడలేదు. ఈ సంక్షోభం ఏంటి? సంక్షోభం. ఓకే, ఫస్ట్ ఎ ట్రిక్ క్వశ్చన్. ఫస్ట్ మనకి ఏమంటున్నారు? ఒక ట్రిక్ క్వశ్చన్. వేర్ ఇస్ వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా? వెస్ట్ ఏషియా వానా, WANA అన్నాను కదండి. వెస్ట్ ఏషియా ఎక్కడ ఉంది, నార్త్ ఆఫ్రికా ఎక్కడ ఉంది? 2023లోని దే డిడ్ నో హోల్డ్స్ బార్డ్. ఓకే, అంటే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఇంకా హోల్డ్స్ ఏమి లేవు, దాని మీద రిస్ట్రిక్షన్లు అన్నీ బార్ తీసాం అనమాట. కాన్ఫ్లిక్ట్ అనమాట, అలాంటి గొడవ జరిగింది. మార్ఫ్, ఓకే, చేంజ్ ఇంటూ మార్ఫింగ్. ఓకే, చేంజ్ ఇంటూ వరల్డ్స్ వర్స్ట్. ఆథర్ గారు చూడండి, ఇది ఎలాగా నో హోల్డ్స్ బార్ కాన్ఫ్లిక్ట్ ఎలా వెళ్ళిందంటే, వితౌట్ రెస్ట్రిక్షన్స్ ఇది ఇట్ చేంజ్ స్మూత్లీ ఫ్రమ్ వన్ ఇమేజ్ టు అనదర్. ఆ కాన్ఫ్లిక్ట్ ఒక ఇమేజ్ నుంచి ఇంకో ఇమేజ్కి వెళ్ళి గ్రాడ్యువల్గా ఇంటూ వరల్డ్స్, ప్రపంచంలోనే అతి, ఓకే, అంటే బ్యాడ్ వర్స్ అంటే హ్యుమానిటేరియన్ అంటే మానవత్వంలోని ఇటువంటి గడ్డుకాలు ఇంకెప్పుడు రాలేదంటే ఒక చాలా భయానకమైన ఒక ఏమనొచ్చు, చెత్త అనమాట. అంటే అంత దౌర్భాగ్యంగా కూడా బిహేవ్ చేస్తారా జనాలు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్, ఓకే, ఇప్పుడు చూడండి ట్రిక్ క్వశ్చన్. వేర్ ఇస్ వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా? నో హోల్డ్స్, ఎటువంటి రిస్ట్రిక్షన్లు, ఎటువంటి అడ్డంకులు లేకుండా యుద్ధం చేసి అది గ్రాడ్యువల్గా ప్రపంచంలోనే, అంటే నీచం అనే కన్నాను చాలా చెత్త అనమాట. ఓకే, హ్యుమానిటేరియన్ క్రైసిస్ అంటే హ్యుమానిటేరియన్ మానవతా విలువలన్నిటికీ ఒక పెద్ద గడ్డు కాలంలో వచ్చింది. ద కరెక్ట్ ఆన్సర్ గాజా కాదండి, బట్ సుడాన్. ఎక్కడ జరిగింది? సుడాన్ అని, ఇది ఆఫ్రికాలో ఉందన్నమాట. దాని క్యాపిటల్ ఖర్తూమ్. సో ఇప్పుడు ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎవరెవరి మధ్యన? SAF. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకుందాం. సుడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లెడ్ బై ఎవరండి? జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్ అండ్ ది RSF, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్. ఒకటి సుడాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంకోటి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్. దీన్ని ఎవరు లీడ్ చేశారు? జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో, ఆల్సో నోన్ యాజ్ హెమైటీ. హెమైటీ అంటే ఏంటంటే భాషలోని మై ప్రొటెక్టర్, నన్ను కాపాడేవాడా. హ్యాస్ డివాస్టేటెడ్ అంటే కకావికలం చేసింది దేన్ని? సుడాన్ని. ద ఎస్టిమేట్స్ వెరీ వైడ్లీ, అని ఎంత జరిగింది నష్టం అని ఒక ఇంచుమించు అంచనాకు వచ్చామనుకోండి. ఎస్టిమేటు వెరీ చేంజెస్ వైడ్గా, ఒకరు ఇంతంటే ఒకరు అంత అంటున్నారు. బట్ ద ఫిగర్స్ ఆర్ భయానకం, హారిఫిక్, బీభత్సం అన్నమాట. ఓకే, బీభత్సం. అప్ టు 150,000 మంది డెత్స్, చచ్చిపోయారు. నియర్లీ 10 మిలియన్ పీపుల్, అంటే 1 కోటి మంది. అంటే వీళ్ళు ఏంటంటే ఏ ఫిఫ్త్ ఆఫ్ సుడాన్స్ పాపులేషన్. అంటే సుడాన్లో 5 కోట్లు ఉంటే 1 కోటి మంది డిస్ప్లేస్, అంటే వాళ్ళ ఇల్లులో వదిలేసి ఇటు అటు పార్షల్లీ డిస్ప్లేస్, కంప్లీట్లీ డిస్ప్లేస్డ్. ఓకే, ఊరు వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ఆఫ్ హూమ్ 25 లక్షల మంది హ్యావ్ బీన్ ఫోర్స్డ్ అబ్రాడ్. ఓకే, అంటే సుడాన్ని వదిలేసి ఇంకో దేశానికే వెళ్ళిపోయారు వాళ్ళు. దీస్ ఫిగర్స్ ఆర్ నియర్లీ 4 రెట్లు. ఓకే, మనం ఇప్పుడు చదువుతున్న ఈ ఫిగర్లు 10 మిలియన్ పీపుల్, 2.5 మిలియన్ పీపుల్, 150,000 మంది చచ్చిపోవడం, ఇవన్నీ ఏంటంటే నియర్లీ ఇంచుమించు 4 టైమ్స్ దోస్ ఆఫ్ గాజా. గాజాకు అనేది 4 రెట్లు ఎక్కువ. సుడాన్ ఏ నైల్ ఇరిగేటెడ్ అగ్రేరియన్ ఎకానమీ. చూడండి ఎంతమంది, అందరూ వ్యవసాయదారు కుటుంబాలే. నైల్ నది నాగరికత, దాని పక్కన వ్యవసాయం, ఇరిగేషను. ఓకే, అగ్రేరియన్ అంటే వ్యవసాయాన్నే నమ్ముకున్న ఎకానమీ, వాళ్ళ డబ్బులంతా. వీళ్ళు ఏం చేస్తారండి? ఎక్స్పోర్టింగ్ ఫుడ్. ఈరోజు వాళ్ళు దే ఆర్ నౌ టీదరింగ్. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆన్ ద బ్రింక్, ఇదొక ఇడియం అన్నమాట.
దే ఆర్ టీదరింగ్ ఆన్ ఎ బ్రింక్ ఆఫ్ మేజర్ ఫ్యామైన్. ఒకరోజు ప్రపంచానికే భోజనం పెట్టేవాడు ఈ రోజు వాడి చేతిలో భోజనం లేదు. ఓకే, దే ఆర్ నౌ టీదరింగ్ అంటే దే ఆర్ నౌ టైడ్, రెస్ట్రిక్టెడ్. వాళ్ళ మూమెంట్ అంతా రెస్ట్రిక్టెడ్. ఎంతకు ఎక్కడికి వచ్చారు? దే ఆర్ నౌ ఆన్ ద బ్రింక్ అంటే డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, వాళ్ళు ఈరోజు నౌ దే ఆర్ టీదరింగ్. టీదరింగ్ ఎంత బాగా వాడారు చూడండి ఆథర్ గారు వర్డ్. నౌ దే ఆర్ ఏమన్నారు ఆథర్ గారు? దే ఆర్ టీదరింగ్, దే ఆర్ రెస్ట్రిక్టెడ్. ఓకే, రెస్ట్రిక్టెడ్ ఎక్కడ? ఇన్ అ న్యూ డేంజరస్ సిచ్యువేషన్. ఆ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటండి? ఒకప్పుడు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసేవారు ఫుడ్ ప్రపంచాలకి. ఈరోజు వాళ్ళు రెస్ట్రిక్ట్ అయిపోయి ఉన్నారు. ఆన్ ద బ్రింక్, ఒక భయానకమైన సిచ్యువేషన్లో. ఏంటి? మేజర్ క్షామం, కరువు అన్నమాట. అండ్ అంటువ్యాధులు, ఎపిడమిక్స్. ఎగ్జాంపుల్ ఏమిచ్చారు ఆథర్ గారు? కొలెరా. ఓకే, ఏ హిస్టరీ ఆఫ్ స్ట్రైఫ్. సో మనం ఫస్ట్ దేని గురించి చదవాలి? అసలు ఈ హిస్టరీ ఆఫ్ స్ట్రైఫ్ ఏంటి? ఓకే, అంటే ఏంటి? కాన్ఫ్లిక్ట్ ఏంటి? ఈ ఫ్రిక్షన్ దేని గురించి? ఓకే, స్ట్రైఫ్ అంటే సత్సంబంధం లేకపోవడం. DISCORD, కాన్ఫ్లిక్ట్. CONFLICT, కాన్ఫ్లిక్ట్. ఈ అసలు ఎందుకు ఈ యూనో సత్సంబంధాలు లేకపోవడం అని చూద్దాం. లార్జ్ అండ్ మల్టీ ఎథనిక్ సుదాన్. ఓకే, లార్జ్ చాలా పెద్దది. మల్టీ ఎథనిక్ అంటే వేరు గ్రూపులు ఉంటారు అందులో. ట్రైబ్స్ ఇస్ నో స్ట్రేంజర్. ఓకే, ఇదేం కొత్త ఏం కాదు వీళ్ళకి, ఇదేం స్ట్రేంజర్ ఏం కాదు. దేనికి? సివిల్ స్ట్రైఫ్. ఓకే, అంటే కాన్ఫ్లిక్ట్స్ కొత్త ఏం కాదు. అండ్ మిస్గవర్నెన్స్, సరి అయిన పరిపాలన లేకపోవడం. సిన్స్ ఇండిపెండెన్స్, వాళ్ళకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో 1956లోని కంట్రీలోని 17 మిలిటరీ కూల్ అయ్యాయి. అంటే కూ అని అంటే ఏంటంటే వైలెంట్ టేక్ ఓవర్. ఒక గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్, ఇంకో గవర్నమెంట్ నుంచి ఇంకో గవర్నమెంట్, మిలిటరీ సపోర్ట్తోనో మిలిటరీ లేకుండానో జనాలు మొత్తానికి ఉన్న గవర్నమెంట్ పడగొట్టడం, మళ్ళీ కొత్త గవర్నమెంట్ రావడం. అలా 15 సార్లు జరిగింది. ఎప్పుడు? 56 నుంచి ఈ రోజు వరకు లెక్క పెట్టుకుంటే 2 సివిల్ వార్లు జరిగినాయి. ఓకే, చూడండి ఎంత మంచి హిస్టరీ. అందుకని నో స్ట్రేంజర్ అన్నారు ఆథర్ గారు. ఓకే, 15 మిలిటరీ కూల్ జరిగినాయి, 2 సివిల్ వార్స్ జరిగినాయి, 1.5 కిల్లింగ్ మిలియన్ అంటే 15 లక్షల మంది చంపేశారు పీపుల్ని. అండ్ రిజల్టింగ్ ఇన్ ఈవెన్చువల్ సెసెషన్ ఆఫ్ సౌత్ సుదాన్ ఇన్ 2011. ఓకే, 2011లోని సౌత్ సుదాన్ ఏమైంది? ఇంక చివరాఖరికి బాబు వెళ్తాను గొడవలు పడలేమరా బాబు అని విత్డ్రా అయిపోయింది. ఓకే, విత్డ్రా ఆఫ్ సౌత్ సుదాన్. సెసెషన్ అనగానే మనం ఏం రాద్దాం? WITH, విత్డ్రా ఆఫ్ సౌత్ సుదాన్ 2011లోని. గత 20 ఏళ్ళుగా 2 decades అన్నారు కదా, ఒక గొడవ జరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వెస్టర్న్ రీజన్. ఎక్కడ జరుగుతుంది ఇది? దార్ఫూర్ హ్యాస్ బీన్ వేజ్డ్. ఎవరు యుద్ధాన్ని చేస్తున్నారు? ఇన్ఫేమస్ అంటే నోన్ ఫర్ ఇట్స్ నొట్రైటీ, నొటోరియస్, NOTORIOUS అంటే పేరు మోసిన గజ దొంగ అంటుంటాం చూడండి. సో అలాగే నొటోరియస్ అంటే నోన్ ఫర్ బ్యాడ్. ఇన్ఫేమస్ జంజవీద్ మిలిషియా. జంజవీద్ అనేది ఒక మిలిషియా. ఒక 10, 15, 30 మంది, 60 మంది, 70 మంది, 1,00,000 మంది కలిసి గన్లు గిన్లు అన్నీ పట్టుకుని యుద్ధం చేస్తుంటారు. ఒక విధంగా వాళ్ళు కూడా సోషల్ రిఫార్మర్స్, అంటే నక్సలైట్లు అనలేము, ఒక కైండ్ ఆఫ్ ఆర్మ్డ్ పీపుల్. ఓకే, మిలిషియా. ది RSF ప్రికర్సర్, అంటే RSF ముందు వీళ్ళు వచ్చారనమాట. RSF ముందు ఎవరు వచ్చారు? జంజవీద్. ప్రికర్సర్ అంటే మనం ఇంకో వర్డ్ పెట్టుకోవచ్చు, HARBINGER. హార్బింజర్ అంటే ఫోర్ రన్నర్, FORERUNNER. అంటే మనకి కోయిల కువ్వు అంటుంది అనుకోండి, అంటే మావి చిగురేసింది. సో దట్ ఈస్ ఏ ప్రికర్సర్. ప్యారిస్ ఇస్ ద ప్రికర్సర్ ఆర్ హార్బింజర్ ఆఫ్ ఫ్యాషన్ ఇన్ ద వరల్డ్, ఫోర్ రన్నర్. ఓకే, అలాగా RSFకి ముందు ఎవరున్నారండి? జంజవీద్ మిలిషియా ఉంది. అగేన్స్ట్ ఎవరు? వాళ్ళు లోకల్ నాన్ అరబ్ ముస్లిమ్స్. వీళ్ళు ఎవరు అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నారు? అగేన్స్ట్ లోకల్ నాన్ అరబ్ ముస్లిమ్స్. ఎంతమందిని చంపేశారు? 2 లక్షల మందిని చంపేశారు. ఎంతమందికి వాళ్ళు ఇళ్ళ నుంచి దూరంగా తోలేశారు? ఓకే, 20 లక్షల మందిని, 2 మిలియన్. 20 లక్షల మందిని వాళ్ళ ఇళ్ళ నుంచి దూరంగా తోలేశారు. వారి ఊళ్ళ నుంచి
ఓ 2 లక్షల మంది చంపేశారు. ఓకే, రైట్. ద జెనిసిస్ అంటే ఒరిజిన్ ఆఫ్ ద కరెంట్ క్రైసిస్, ఇప్పుడు ఉన్న ఈ గడ్డు కాలం అసలు ఎక్కడి నుంచి మొదలుపెట్టిందంటే 30 ఏళ్ళ క్రితం. ఆఫ్ ఆటోక్రసీ అంటే అబ్సల్యూట్ గవర్నమెంట్. ఓకే, అబ్సల్యూటిజం అంటాం. ఆటోక్రసీ అంటే ABSOLUTISM, అబ్సల్యూట్ పవర్. ఎవరు నియంత? బై డిక్టేటర్ ఒమార్ హసన్ అల్ బషీర్. ఆ నియంత పేరేంటండి? ఒమార్ హసన్ అల్ బషీర్. ఆయన్ని మనం పవర్ని తోస్తాం, దిగిపో అని అలాగా ఓవర్ థ్రోన్ ఒక మిలిటరీ కూ ద్వారా. ఎప్పుడైంది ఇది? 2019. ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ పాపులర్ ప్రొటెస్ట్, అంటే చాలామంది నెలల తరబడి ఆయనకి అగెన్స్ట్గా ప్రొటెస్ట్లు చేసి మొత్తానికి ఆయన 2019లో మిలిటరీ సపోర్ట్తోని మనం స్ట్రాటజీ చేసి ఆయన అధికారం మనం చేజిక్కించుకున్నాం. ద ట్రాన్సిషనల్ మిలిటరీ కౌన్సిల్ అంటే మరి ఈయన చేతుల్లోంచి మనం పవర్ తీసుకుని ఉంటే ఒక గవర్నమెంట్ రావాలి కదా. ట్రాన్సిషన్, ఈ చేంజింగ్ పీరియడ్లో మిలిటరీ కౌన్సిల్ సైన్డ్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్, ఎలాగ గవర్నమెంట్ని రన్ చేయాలి అని ఒక ఫ్రేమ్వర్క్. ఓకే, ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్స్ ఎవరితోని? సిటిజన్ గ్రూప్స్తో. సిటిజన్స్లోనూ గ్రూపులు ఉంటారు కదా, మరి సిటిజన్ గ్రూప్ ఎందుకు ఇది? టు క్రియేట్ ఎ జాయింట్. ఎందుకంటే సిటిజన్స్ వాళ్ళు అగ్రిమెంట్ వచ్చారు, ఒక జాయింట్ మిలిటరీ సివిలియన్ సోవరెనిటీ, ఆల్ పవర్ఫుల్. మిలిటరీ ఉంటుంది, సివిలియన్స్ ఉంటారు, ఉండి సోవరెంట్ ఆల్ పవర్ఫుల్ కౌన్సిల్, ఒక కౌన్సిల్ని. అండ్ డ్రాఫ్ట్ న్యూ కాన్స్టిట్యూషన్, వాళ్ళు కొత్తగా ఒక రాజ్యాంగాన్ని రాసుకుందాం అనుకున్నారు. కానీ హవెవర్ ఈ సివిలియన్ మిలిటరీ కోహాబిటేషన్ అంటే కలిసికట్టుగా జీవించడం అన్నది, ఓకే, దాన్ని సహజీవనం చేయడం అన్నది పడిపోయింది, కొలాప్స్డ్. ఆఫ్టర్ వాబ్లింగ్, అన్స్టడీ అంటే మనకి మోటార్ వెహికల్కి పంక్చర్ అయిపోయింది అనుకోండి, టైర్ గడ్డ అడ్డంగా తిరుగుతుండొచ్చు. సో ఆఫ్టర్ వాబ్లింగ్ ఫర్ ఎన్నేళ్ళండి? 2 ఏళ్ళే అంతే. అంటే 2021లో మళ్ళీ ఏమైంది? 2 years లీడింగ్ టు మిలిటరీ కూ ఇన్ అక్టోబర్ 2021. ఏప్రిల్లో వచ్చారు, సరిగ్గా అధికారం వాళ్ళ చేతిలోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా గవర్నెన్స్ ఇవ్వలేకపోయారు. వెంటనే వీళ్ళ మీద ఓ మిలిటరీ కూ జరిగింది అక్టోబర్ 21లోని. దట్ ఇన్స్టాల్డ్, ఇప్పుడు ఒక కొత్త ఆయన తెచ్చింది. ఇన్స్టాల్డ్ ఎవరినండి? జనరల్ అల్ బుర్హాన్ యాజ్ ద హెడ్ ఆఫ్ స్టేట్. ఫస్ట్లో అనుకోని కదా అల్ బుర్హాన్, ఆయన వచ్చారు, మళ్ళీ ఆయనే తీసుకొచ్చారు. బాబు ఏదో తప్పు అయిపోయింది, మీరు ఉండండి అని. ఓకే, ఆల్దో స్ట్రీట్ ప్రొటెస్ట్, రోడ్డు మీకు వస్తారు జనాలు. మరి ప్రొటెస్ట్ అంటే ఏంటి? వాళ్ళు సహనం కోల్పోతే ఏం చేస్తాం ఇంకా? సరే ఏంటండి ఈ గోల అంతానని జనాలు అలా వచ్చేస్తారు. ఆల్దో స్ట్రీట్ ప్రొటెస్ట్ డిమాండింగ్ కంప్లీట్ సివిలియన్ రూల్. రోడ్డు మీద జనాలు ఎందుకు వచ్చారు? మనకు మిలిటరీ వద్దండి, కంప్లీట్గా జనాలే పరిపాలిద్దాము. అండ్ ఇంటర్నేషనల్ ప్రెషర్ అంటే సుదాన్ మీద మిగతా దేశాలన్నీ కూడా కాస్త ఒత్తిడి ఉంటుంది కదా, రివైవ్డ్, మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఎవరు? ఏ జనరల్ బుర్హాన్ కొన్ని హీ ఎర్న్ సమ్ బ్రౌనీ పాయింట్స్. ఓకే, మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఇప్పుడు ఈయన మళ్ళీ గవర్నమెంట్లో తెచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం చేశారు ఆయన? హీ ఎర్న్డ్ సమ్ బ్రౌనీ పాయింట్స్ అనమాట. సో ఈ ఎథనిక్ గ్రూప్స్ ఇవన్నీ కొట్టుకునే కన్నాను ఈయన ఏం చేశారంటే వెంటనే ఆయన ఓకే లెట్ us నాట్ ఫైట్, లెట్ us ఆల్ లివ్ టుగెదర్ అని ఈయన కొన్ని అంటే హీ వన్ ఫేవర్స్ ఫ్రమ్ దోస్ పీపుల్ అనమాట. ఓకే, బ్రౌనీ పాయింట్స్, హీ గాట్ సమ్ ఓకే గుడ్లో మెల్ల అన్నట్టుగా పోన్లేవో ఏదో చేసావు బై ఎలాగా రీఎస్టాబ్లిషింగ్ నార్మల్ టైస్. మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిన మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేశారు నార్మల్ సంబంధాలు ఎవరితోని? యునైటెడ్ స్టేట్స్తోని అండ్ రికగ్నైజ్ చేయాలి ఇజ్రాయిలీ పవర్ షేరింగ్ ఫ్రేమ్వర్క్. ఇజ్రాయెల్తోని వీళ్ళు పవర్ని అధికారాన్ని షేర్ చేసుకునే ఫ్రేమ్వర్క్. పోనీది ఏమన్నా బాగుందా అంటే ఓకే ఏదో చావు తప్పి కన్ను సొట్టపోయింది అన్నట్టుగా ఇట్ ప్రూవ్డ్ నో బెటర్. ఈ రిలేషన్షిప్ కూడా పెద్ద ఏమీ ఓకే ఓడబోసింది ఏమీ లేదు అంటాం. అలాగే సైమల్టేనియస్లీ ద RSF రిజెక్టెడ్ ఆఫ్ December 2022 డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ ప్రపోజ్ ఇట్స్ ఇంటిగ్రేషన్. ఏం ప్రపోజ్ చేసింది అక్కడ? ఇంటిగ్రేషన్ అంటే కలిసికట్టుగా ఉందాము,
సైమల్టేనియస్లీ ఆర్ఎస్ఎఫ్ కూడా రిజెక్ట్ చేసింది, అది కూడా నో అంది. ఆఫ్ ది December 2022 డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ ప్రపోజింగ్ ఇట్స్ ఇంటగ్రేషన్ ఇంటూ ది సుదానీస్ ఆర్మీ. వీళ్ళని సుదానీస్ ఆర్మీలో కలిపేద్దామండి ఆర్ఎస్ఎఫ్ని అంటే వాళ్ళు కూడా దాన్ని అది ఎస్ అన్నారు, నో అన్నారు. ఓకే, దీనివల్ల ఆర్మీ పుష్ ద మల్టీ-ప్రాంగ్డ్ కేయోస్, అంటే ఒకటి సరిపోవటం లేదు. ఓకే, మల్టీ-ప్రాంగ్డ్ అంటే మనకు ఫోర్క్ ఉన్నట్టే. ఓకే, ఇలాగా ఇదొక ఇలా అనుకోండి. ఓకే, ఓ ఫోర్క్ ఉన్నట్టు అనమాట. సో సైమల్టేనియస్గా ఇలా జరుగుతుండగా దీంతో పాటుగా ఆర్ఎస్ఎఫ్ రిజెక్ట్ చేసింది December 2022లో ఏమని, ఒక డ్రాఫ్ట్ ఫ్రేమ్వర్క్ని. అదేం ప్రపోజ్ చేసింది, దాన్ని ఇంటగ్రేట్ చేసేద్దాం సుదానీస్ ఆర్మీలో. కానీ ఇది ఒప్పుకోకపోవడం వలన ఇట్ పుష్డ్ ద మల్టీ-ప్రాంగ్డ్ కేయోస్, అంటే కన్ఫ్యూజన్ అండ్ డిస్ట్రక్షన్, కేయాటిక్, ఇట్ ఈస్ లైక్ డిజార్డర్. ఆ డిజార్డర్ని ఓవర్ ది ఎడ్జ్. ఓకే, ఎడ్జ్ దాట్స్ ఆ డిజార్డర్ అంతా అతలాకుతలం అయిపోయింది. ఆన్ April 15, 2023 గత సంవత్సరం అండ్ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అంటే యుద్ధం, గన్లు అన్నీ పట్టుకుని కమెన్స్ బిట్వీన్ ఎంతమంది అండి, 3 లక్షల మంది SAF అండ్ RSF విత్ నియర్లీ 1,00,000 మంది వెల్ ఆర్మ్డ్ ఫైటర్స్. ఈ 3 లక్షల మందిలోనే సాలిడ్గా 1,00,000 మంది మాత్రం వెల్ ఆర్మ్డ్, మంచి మంచి గన్లు ఆధునికంగా అన్నీ ఉన్నాయి. బెనీత్ అసలు ఈ ఐడియా, ఈ పద్ధతిలో వెళ్ళాలి, ఈ ఐడియాలజికల్, ఓకే, ఎథనిక్ అంటే గ్రూప్, ఒక్కొక్క గ్రూప్కి ట్రాపింగ్స్ ఆ ఉచ్చులో ఉండిపోయారు. దీని కింద ఈ ఐడియా, ఓకే, ఈ మన గ్రూపు ఎథనిక్ ట్రాపింగ్స్ ఈ ఉచ్చులోని ఆర్ ద వెరీ క్లియర్ అన్అడల్టెడ్ ప్యూర్ అంబిషన్స్. అడల్టరేటెడ్ అంటే ఏంటండి, కుళ్ళిపోయిన, అన్అడల్టెడ్ క్లీన్, అన్అడల్టెడ్ అంబిషన్స్ ఆఫ్ ఇద్దరు. యుద్ధం అంటే వాళ్ళు ప్రేమించేవారు, వార్లార్డ్స్, వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. ది ఆన్ గోయింగ్ మేహమ్, టోటల్ డిస్ట్రక్షన్ హ్యాస్ కంప్లీట్లీ డ్రౌండ్, పూర్తిగా ముంచేసింది. దేన్ని, ద రైజన్ ది ఆత్రే అంటే రీజన్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ ద క్రైసిస్, గడ్డు కాలం. ద డిమాండ్ ఫర్ సివిలియన్ రూల్, ద డిమాండ్ ఫర్ drown the reason the threat of the crisis, the reason for being of the crisis. అదేంటి, ద డిమాండ్ ఫర్ సివిలియన్ రూల్ని ముంచేసింది. ఓకే, గత 16 నెలల నుంచి ద పాస్ట్ 16 months a civil war waged, అంటే ఎవరి మీద, మచ్ ఆఫ్ సుదాన్లోని ఎవరి మీద ఒకరి మీద ఒకరు, ఐఎమ్ వేజింగ్ అ వార్ అగైన్స్ దట్ పర్సన్, హీ ఈస్ వేజింగ్ అ వార్ ఇన్ దిస్ పర్సన్. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ వార్ హ్యాపెనింగ్. A civil war has waged over much of Sudan, which is nearly 2/3 the size of India. సుదాన్ ఎంత పెద్ద కంట్రీ అండి, 2/3 ఇండియా. డిస్పైట్ లార్జ్ స్ట్రెంగ్త్, బాగా బలం ఉన్నప్పటికీను, అండ్ ఎయిర్ ఫోర్స్ ఉన్నప్పటికీను, SAF కుడ్ నాట్ డామినేట్ ద కాన్ఫ్లిక్ట్. SAF ఈ యుద్ధంలోని అప్పర్ హ్యాండ్ తీసుకోలేకపోయింది. ఇట్ కుడ్ నాట్ రెస్ట్ ది అప్పర్ హ్యాండ్. ఓకే, WREST అంటే ఇట్ కుడ్ నాట్ సీజ్ ద మూమెంట్. ఇట్ హ్యాడ్ టు ఎవాక్యుయేట్, వెళ్ళిపోవాల్సి వచ్చింది. ద నేషనల్ క్యాపిటల్ ఖర్తూమ్. ఓకే, నేషనల్ క్యాపిటల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళారు, రీలొకేట్ పోర్ట్ సుదాన్కి వెళ్ళిపోయారు. ఓకే, SAF వాళ్ళు, సుదాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇన్ రివర్స్, ఓకే, అటువైపు నుంచి చూస్తే 20 ఏళ్ళు, 2 decades ఆఫ్ ఎథనిక్ క్లెన్జింగ్, అంటే ఒక ట్రైబ్ వాళ్ళు ఇంకో ట్రైబ్ని కడుక్కుని వెళ్ళిపోతున్నారు. క్లెన్సింగ్ అంటే తుడిచిపెట్టేస్తున్నారు అనమాట. క్లెన్సింగ్ బై ద RSF అండ్ జంజివీడ్ ఇన్ డార్ఫూర్ అండ్ ఎల్స్వేర్ ఇన్ సుదాన్ హ్యావ్ స్టిఫెండ్ అంటాం కదండి, స్టిఫ్ అయిపోయిందని, రిజిడ్ అయిపోయింది. హ్యావ్ స్టిఫెండ్ ద రెసిస్టెన్స్. ఓకే, స్టిఫ్, చాలా స్ట్రాంగ్గా రిజిడ్ అయిపోయారు. చాలామంది ఎథనిక్ గ్రూప్స్ వీళ్ళకి అగేన్స్ట్గా ఉన్నా రెసిస్ట్ చేస్తున్నాం. సెవరల్ ఎథనిక్ గ్రూప్స్ విచ్ హ్యావ్ సైడెడ్ విత్ SAF. సడన్గా వీళ్ళందరూ ఎవరి వైపు వెళ్ళారు, దే హ్యావ్ సైడెడ్ విత్ సుదాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ది RSF హ్యాస్ హ్యాడ్ సమ్ సక్సెస్. మరి వాళ్ళకి అగేన్స్ట్గా వీళ్ళెవరు, ఆ జంజివీడ్కి తర్వాత వచ్చిన వాళ్ళు అనమాట. అంటే జంజివీడ్ ఇస్ ప్రీకర్సర్. సో ద RSF హ్యాస్ సమ్ సక్సెస్ ఇన్
సౌత్ సెంట్రల్ రీజియన్ మీద పట్టు మాత్రం ఆర్ఎస్ఎఫ్కి ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఇంకా ప్లే గ్రౌండ్ ఫర్ ఫారిన్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చూడండి, ఒక ఏరియాలో కొట్టుకుంటే ఒకటికి అవకాశం, ఇంకొకటికి అవసరం. అలాగే అవకాశవాదులు ఫారిన్ ఇంట్రెస్ట్లు ఏంటి? పెక్యూనరీ, డబ్బుల కోసం. ఫర్ పెక్యూనరీ అండ్ జియో స్ట్రాటజిక్, అంటే వాళ్ళున్న పొజిషన్లోని ఆ పక్కనున్న కంట్రీస్, ఈ కంట్రీస్, ఆ కంట్రీస్ ఏదో ఒక లాభం పొందాం అనుకుంటాయి, ఒక కంట్రీ కొట్టుకుంటుంటాయి. జియో స్ట్రాటజిక్ రీజన్స్. ఫారిన్ ఇంట్రెస్ట్ హ్యావ్ ఫిష్డ్ ఇన్ సుదాన్ ట్రబుల్డ్ వాటర్స్. సో ఇప్పుడు ఫారిన్ అంటే సుదాన్ కాకుండా వేరే కంట్రీలు ఈ ఊర్లో వచ్చి ఇంకా దే స్టార్టెడ్ టు లుక్ ఫర్ మనీ, దే స్టార్టెడ్ టు ఫిష్. అంటే ఈ ఊర్లోని బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. చేపలు పట్టడం కాదు, దే స్టార్టెడ్ టు ఫిష్. ఓకే, మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. హ్యావ్ ఫిష్డ్ ఇన్ సుదాన్స్ ట్రబుల్డ్. ఈ కష్టాల్లోని కొంతమంది లాభాలు చేసుకుందామని. సుదాన్ షేర్స్ ల్యాండ్ బార్డర్స్ విత్ ఎన్ని కంట్రీస్ అండి? 7 కంట్రీస్తో. అండ్ కోస్ట్ లైన్ అలాంగ్ ద రెడ్ సీ. దానికి ఒక కోస్ట్ కూడా ఉంది, సముద్రం కూడా ఉంది, రెడ్ సీ కానుకొని. ఇట్ ఆల్సో హ్యాస్ న్యాచురల్ రిసోర్సెస్, క్రూడ్, గోల్డ్, లార్జ్ ఫర్టైల్ ల్యాండ్. ద వార్ హ్యాస్ క్రియేటెడ్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. అంటే అసలు వీళ్ళిద్దరు ఏ రోజు కూడా ఫ్రెండ్స్ అవ్వరు, కానీ అవకాశం కోసం వీళ్ళిద్దరూ ఈరోజు ఒకే మంచం మీద పడుకోవాల్సి వస్తుంది. అది చాలా టిపికల్గా పొలిటికల్ వర్డ్ అది, స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. ఐ డోంట్ లైక్ కాంగ్రెస్, యూ డోంట్ లైక్ కాంగ్రెస్, సో లెట్ us both become strange bedfellows and beat Congress. But I don't like you. My enemy and your enemy is our enemy. But that does not mean we both are friends. We both are not friends, not enemies. Common interest. Okay? So strange bedfellows. Egypt, Sudan's big brother. ఈజిప్ట్ సుదాన్కి ఒక పెద్ద అన్నయ్య లాంటిది. హ్యాస్ సపోర్టెడ్ SAF, సుదాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. యాజ్ ఇరాన్ కూడా అంతే. కెయిరోస్ ఆర్చ్ ఎనిమీ. కెయిరో ఈజిప్టు, ఓకే, ఇరాన్, ఈ రెండు దే బికమ్ స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. ఎందుకు? సుదాన్కి సపోర్ట్ చేస్తే వాళ్ళ లాభం వస్తుంది. రష్యా వాగ్నర్ గ్రూప్ క్రిటికల్లీ సపోర్టెడ్ RSF. చూడండి, ఈ రెండు కంట్రీలు SAF చేస్తే రష్యా చాలా క్రిటికల్గా RSF సపోర్ట్ చేసింది. క్రెమ్లిన్ హ్యాస్ ప్రెస్డ్ SAF. క్రెమ్లిన్ అంటే రష్యాలోని ఒక ప్లేస్. దే ఆర్ ప్రెస్డ్ SAF ఫర్ అ నేవల్ బేస్. మాకు నేవల్ బేస్ ఇవ్వాలని పోర్ట్ సుదాన్లో నేను ఇవ్వనన్నారని SAF వాళ్ళు RSF సపోర్ట్ చేస్తున్నారు. చూసారా ఎంత స్ట్రేంజ్ బెడ్ ఫెలోస్. ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమర్జ్డ్ యాజ్ RFS టాప్ బ్యాకర్. సో UAE ఇప్పుడు RSFకి ఫుల్ సపోర్ట్, SAFకి ఇరాను, కైరో వాళ్ళిద్దరు పడకపోయినాను. ఓకే, ఇప్పుడు UAE ఎమర్జ్డ్ యాజ్ RSF టాప్ బ్యాకర్. సప్లయింగ్ ఏం సప్లై చేస్తుంది? వెపన్స్ ఇస్తుంది, తుపాకులు, గన్నులు, బాంబులు, గ్రెనేడ్స్ అన్నీ ఇస్తుంది. అండ్ దీని బంగారం వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు. సుదాన్లోని బంగారం ఓకే UAE పట్టుకెళ్ళిపోతుంది. షాద్ ఇదో ప్లేస్, ఇదో కంట్రీ. లిబియాస్ జనరల్ ఖలీఫా హఫ్తార్. లిబియా ఈజ్ అనదర్ ప్లేస్. ఓకే, గడాఫీ ఉండేవాడు మా చిన్నప్పుడు. సో చాద్ అండ్ లిబియాస్ జనరల్ ఖలీఫా హఫ్తార్ హ్యావ్ ఆల్సో యాంకర్డ్. వాళ్ళు కూడా దే యాంకర్డ్ ఓకే ది RSF. మెర్సినరీస్, పీపుల్ హూ వర్క్ ఓన్లీ ఫర్ మనీ. వాళ్ళు పనిచేస్తే డబ్బు కోసమే చేస్తారు. ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ సుడాన్ టు రష్యా అండ్ ఉక్రెయిన్. చూడండి, సుదాన్లో గొడవ అవుతుంటే డబ్బులు మనం సంపాదించవచ్చు అని అనుకుని ఏవేవి ఆల్ ఓవర్ సౌత్ సుదాన్, రష్యా, ఉక్రెయిన్ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ద మెలీ. ఇన్ ద ఎంటైర్ కన్ఫ్యూజన్, chaos, నాయిస్, ఫైట్స్, మెలీ, మోస్ట్లీ బ్యాకింగ్ ద RSF. వీళ్ళందరూ ఎవరైనా బ్యాక్ చేస్తున్నారు? RSF. అంటే వీళ్ళకి SAFతో ఏదో అడిగితే వాళ్ళు ఇవ్వలేదు కనుక అందుకని RSFని బ్యాక్ చేస్తారు. ఈథియోపియా అండ్ ఎరిట్రియా ఆర్ వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. ఈథియోపియా ఓకే అండ్ ఎరిట్రియా, నార్త్ ఈస్ట్ ఆఫ్రికా, దే ఆర్ ఆల్సో వెయిటింగ్. ఎవరో ఒకరు వేపు ఎగిరిపోతుంది. దే వెయిటింగ్ ఇన్ ద వింగ్స్ అనమాట. దే వెయిటింగ్ ఇన్ ద వింగ్స్. జనరల్ బుర్హాన్ హ్యాస్ ఎర్న్డ్ సమ్ బ్రౌనీ పాయింట్స్. ఈయన కొన్ని అట్ లాస్ట్ అమ్మ పోన్లేరా బాబు మనం చెప్తున్నట్టున్నాడు. ఎవరు? జనరల్ బుర్హాన్ గారు అని. హీ ఎర్న్డ్ సమ్, ఏమన్నారు ఆథర్ గారు? హీ ఎర్న్డ్ సమ్
brownie points. Okay, so now because he has to support either this or that, so it's an imaginary award. Brownie points imaginary award for good deeds అనమాట. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు బుర్హాన్ గారు రీఎస్టాబ్లిషింగ్ నార్మల్ టైస్ విత్ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ని కూడా ఎస్ సార్ మీరు ఉన్నారని రికగ్నైజ్ చేశాడు ఈయన. ఓకే, విత్ సెవరల్ అటెంప్ట్స్, చాలా ప్రయత్నాలు హ్యావ్ బీన్ మేడ్ బై సౌదీ అరేబియా, the US, the Intergovernmental Authority on Development, GAD, okay, and the African Union to arrange a ceasefire. ఇంకా చాలు గొడవలు ఆపేయండి. నన్ హ్యాస్ సక్సీడ్, ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇంకా వాళ్ళు కొట్టుకుంటున్నారు. లార్జ్లీ ఎందుకంటే మొండి, టు ది ఆబ్డ్యురసీ, ఓకే, స్టబర్న్ అయిపోయారు జిద్ది. ఆబ్డ్యురసీ ఆఫ్ ది recalcitrant belligerents and the people who are ready to fight, pugnacious people, they have become recalcitrant, they have become rigid, inflexible. కొట్టుకుందాం సచ్చేంత వరకు కొట్టుకుందాం కానీ సీజ్ ఫైర్ మాత్రం అనకండి అని వాళ్ళు అంత మొండి అయిపోయారు. ద యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ యుఎన్ఎస్సి 11 నెలలు పట్టింది to pass its only resolution on Sudan conflict, which was more aspirational. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని అన్నారు కానీ దాన్ ఎలా చెయ్యాలి, నాట్ ప్రిస్క్రిప్టివ్, బట్ ఇట్ ఈస్ మోర్ aspirational than prescriptive. International Criminal Court has only made some initial moves. ఏదో ఐసీసీ కొద్దిగా ఇనీషియల్గానే కదిలింది అంతే. టు ఇన్వెస్టిగేట్, మరి వెళ్ళాలి కదా, ద క్రైమ్స్ ఇన్ సుదాన్లో ఏం జరిగాయి ఏంటి అన్నది ఒక ఎంక్వైరీ చేయడానికి. ద యుఎస్ స్పాన్సర్డ్ పీస్ టాక్స్ ఇన్ జెనీవా. యుఎస్ ఓకే, కమ్ ఆన్ లెట్ us గో ఫర్ పీస్ టాక్స్, ఐ విల్ టేక్ ద లీడ్. జెనీవాలోనే గత నెల హ్యాడ్ అండ్ ఆస్పీషియస్ అంటే బ్రింగింగ్ గుడ్ లక్, ఇన్ఆస్పీషియస్ డిడ్ నాట్ బ్రింగ్ ఎనీ కైండ్ ఆఫ్ లక్. ఓకే, ఇన్ఆస్పీషియస్ బిగినింగ్ with the SAF staying out, Sudan Armed Forces staying out. రాలేదు వాళ్ళు పీస్ టాక్స్కి రండిరా అంటే SAF రాలేదు. అదే ఆదిలోనే హంసపాద్ అంటే. అబ్జెక్టింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ యుఏఈ. మరి యుఏఈ ఆర్ఏఎఫ్కి ఇస్తుంది కదండి వెపన్లు ఇస్తుంటే వాళ్ళ లాభం ఏంటి, బంగారం పట్టుకెళ్ళిపోతున్నారు. ఓకే, సో యుఏఈ ఉంటే మేము రాము అని ఎవరన్నారు, SAF అని, అందుకనే వాళ్ళు రాలేదు. అబ్జెక్టింగ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ యుఏ, ఆల్దో ఈ 10 రోజులు, దీస్ 10 days టాక్స్ కంక్లూడెడ్ ఆన్ గత నెల 23 వితౌట్ రీచింగ్ ఎ సీజ్ ఫైర్ డీల్. ఓకే, ఇంకో ఫైట్లు ఆపేద్దాం, బాంబులు వేసుకోవడం ఆపేద్దాం, ఆ డీలే రాలేదు. వితౌట్ రీచింగ్ ఎ సీజ్ ఫైర్ డీల్, ద బెలిజరెంట్స్ ఆర్ రెడీ టు ఫైట్, పగ్నేషియస్ పీపుల్ agreed to open the 3 corridors. They agreed to open 3 corridors for desperately ఎలాగైనా వాళ్ళకి నీడెడ్ హ్యుమానిటేరియన్ రిలీఫ్. మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ రిలీఫ్ కావాలి వాళ్ళకి, అందుకని వాళ్ళు 3 corridors ఓపెన్ చేశారు డెస్పరేట్గా, బాబు ఎలాగైనా మాకు కావాలి అని. ఓకే, ఇండియా స్టేక్. ఇప్పుడు ఇండియాకి ఏంటి ఇందులో, ఆల్దో మన ఇండియన్స్ ఎవరైతే సుదాన్లో ఉన్నారో అందరినీ ఖాళీ చేయించాం. ఎర్లీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్, గొడవ మొదలెట్టినప్పుడే ఇట్ స్టిల్ హ్యాస్ సెవరల్ రీజన్స్ టు బీ కన్సర్న్. మనుషులైతే వచ్చారు కానీ ఇండియాకి చాలా ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో మనం ఇంకా దాని గురించి తర్జన చేయాలి. ఎందుకంటే విత్ ద సిట్యువేషన్ ఇన్ దట్ లార్జ్ అండ్ ఫ్రెండ్లీ కంట్రీ కన్సర్న్స్ ఉన్నాయి మనకేంటి. 2022-23లోని ఇండియా డైరెక్ట్ ట్రేడ్ విత్ సుదాన్ ఎంత రికార్డ్ అయిందండి, $2,034 million, 9:1 in India's favor. 9:1 in India's favor. A large market for sugars and petroleum products. There were also substantive, have enough indirect Indian exports. India నుంచి exports via the UAE నుంచి and Saudi Arabia. 2003లోని India made its first major investment abroad
okay, made its first major investment abroad in the upstream sector in Sudan. Upstream sector in Sudan. Cumulatively అన్నీ కలిపి యాడ్ చేస్తే ఎంతండి వర్త్ $2.3 billion. అప్పుడే ఇండియన్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు స్టేట్ విజిట్ అంటే యాజ్ అన్ ఇన్వైటీ అండ్ గెస్ట్ ఆఫ్ సుదాన్ వెళ్ళారు ఇన్ అక్టోబర్ దట్ ఇయర్. అది చాలా గ్రాండ్ సక్సెస్ కూడా అయ్యింది. ఇండియా హాజ్ ఆల్సో క్యుములేటివ్లీ అన్ని కలుపుకట్టుగా కమిటెడ్ నియర్లీ ఎంత $700 million ఇన్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ అప్పుగా టు సుదాన్. అప్పుగా థ్యాంక్స్ టు స్టూడెంట్స్ అండ్ మెడికల్ టూరిస్ట్. చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు మెడికల్ టూరిస్టులు అంటే అక్కడి నుంచి వాళ్ళకి జబ్బులు ఏమైనా ఉంటే ఇండియాకి వచ్చేవాళ్ళు ఫ్రమ్ సుదాన్. పీపుల్ టు పీపుల్ టైస్ సత్సంబంధాలు హ్యావ్ రిమైన్ స్ట్రాంగ్. ఓకే, దేశాలు ఎలా పోతేనండి జనాలు మారే ఉంటారు ఎప్పుడు. నెగటివ్లీ ఏ ప్రోట్రాక్టెడ్ అంటే ప్రొలాంగ్డ్ కాన్ఫ్లిక్ట్, ఆ సాగదీసిన కాన్ఫ్లిక్ట్ ఇన్ సుదాన్ కెన్ రివైవ్, కెన్ కమ్ బ్యాక్ టు లైఫ్. ద లాటెంట్స్, ఓకే, హిడెన్ దాగి ఉన్న నిక్షిప్తమై ఉన్న ఇస్లామిక్ మిలిటెన్సీని మళ్ళీ అది ప్రాణం పోయగలదు ఈ గొడవ. పొటెన్షియల్లీ థ్రెటనింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఒకవేళ కానీ ఇస్లామిక్ మిలిటెన్సీ మళ్ళీ యాక్టివ్ అయితే ఇండియాకి ఇది మళ్ళీ భయాన్. ఓకే, ద బెల్స్ ఆఫ్ డేంజర్ వీ కెన్ హియర్. ఓకే, థ్రెటనింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ఓకే, రైట్. సో వాట్ ఈస్ ద వొకాబులరీ? స్ట్రైట్ అవే నో హోల్డ్స్ అంటే ఏంటి? రెస్ట్రిక్షన్స్, RESTRICTIONS, restrictions. Morph, CHANGE, morphing, changing. Nile is a river, irrigated, agrarian, agricultural economy, agricultural. నైల్ నది సహాయంతో వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు. టీదరింగ్. ఓకే, నవ్ వీఆర్ టీదరింగ్. ఏమన్నారు ఆథర్ గారు? చాలా బ్యూటిఫుల్గా వాడారు ఈ వర్డ్ని. ఎందుకంటే వీఆర్ టీదరింగ్ ఏమన్నారు అక్కడ ఆయన? ఒక దగ్గర మనల్ని కట్టిపడేశారు అన్నారు కదా ఆయన. సో రెస్ట్రిక్టెడ్. ఓకే, ఇదేంటి? రెస్ట్రిక్ట్ అయిపోయింది. RESTRICT, రెస్ట్రిక్టెడ్. ఆన్ ద బ్రింక్ అన్నారు చూడండి. ఆన్ ద బ్రింక్, వీఆర్ టీదరింగ్ ఆన్ ద బ్రింక్ ఆఫ్. చాలా మంచి యూసేజ్ అన్నాం కదా అప్పుడు. ఆన్ ద బ్రింక్ అంటే a very dangerous or exciting situation. On the brink, DANGEROUS, dangerous situation. స్ట్రైఫ్ అందుకని ఏమన్నాను, ఈ ఏరియాలో గొడవలు ఏం పెద్ద కొత్త కాదు. ఓకే, 15-20 కూల్ అయ్యాయి, యుద్ధాలు అయిపోయి ఇవన్నీ అన్నాను కదా. సో ఇందులో డిస్కార్డ్ అని రాసాం కాబట్టి ఇప్పుడు మనం కాన్ఫ్లిక్ట్ ఆర్ ఫ్రిక్షన్ అని రాద్దాం. CONFLICT, కాన్ఫ్లిక్ట్ గొడవలు లేదా ఫ్రిక్షన్ సత్సంబంధాలు లేకపోవడం. ఓకే, సెసేషన్ వెంటనే ఏం చేసాము మనం? ఇలా గొడవలు అవుతున్నాయని మనం దాన్ని వీ హ్యావ్ విత్డ్రాన్, బ్రేక్ చేస్తాం మనం. విత్డ్రా ఆర్ బ్రేక్. ప్రికర్సర్, FORERUNNER, ఫోర్ రన్నర్, ముందుగానే వచ్చేస్తుంది. జెనిసిస్, స్టార్ట్, START. ఆటోక్రసీ, అబ్సల్యూట్ పవర్, అబ్సల్యూటిజం ఇందాక అన్నాను కదా, అందుకనే అబ్సల్యూట్ పవర్. వాబ్లింగ్, అన్స్టడీ, చెప్పాను చూడండి, ఒకవేళ టైర్లో గాలిపోతే అలా వాబ్లింగ్ గవర్నమెంట్. ఇన్స్టాల్డ్, టు పుట్ ఇన్ ప్లేస్. He has been installed as the
గవర్నర్ ఆఫ్ సో అండ్ సో క్లబ్ అంటుంటాం కదా, అది ఇన్స్టలేషన్. ఖేయాస్, అట్ ఖేయాస్, డిజార్డర్, DISORDER, డిజార్డర్. ఐడియాలజికల్, ద థింకింగ్ ప్యాటర్న్. ఒక్కొక్కల ఐడియాలజీ, ఒక్కొక్కల ఆలోచన శైలి ఒకలాగా ఉంటుంది. ఎథనిక్, గ్రూప్ ట్రాపింగ్స్. ఓకే, యు కాట్ ఇన్ దట్ మెష్. ద లాట్ ఆఫ్ ట్రాపింగ్స్ అరౌండ్ దిస్ సిచ్యువేషన్ అంటాం కదా. అన్అడల్టరేటెడ్, ప్యూర్, ప్యూరిటీ. వార్లార్డ్స్, ఓకే, లీడర్స్ లీడింగ్ అ వార్, లీడర్స్ ఆఫ్ వార్. వాళ్ళకి యుద్ధాలే సరదా. లెట్ ద మేహం బిగిన్ అంటుంటాం కదా, అంటే డిస్ట్రక్షన్. రైజన్ దాత్రే, ద రీజన్ ఫర్ లివింగ్ ఆర్ ఎగ్జిస్టింగ్. స్టిఫెండ్, రిజిడ్ అయిపోవడం, RIGID. పెక్యూనరీ, మనీ మ్యాటర్స్. నాకేంటి ఇప్పుడు సుదాన్లోకి వెళ్తే అని ఆలోచించే కంట్రీలు ఎక్కువైపోయాయి. జియో స్ట్రాటజీ, జియో ప్లేస్ అండ్ స్ట్రాటజీ, ద ప్లాయ్, ద క్లెవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, POA. ఇప్పుడు మన నెక్స్ట్ ఎత్తు ఎలా ఉండాలి? స్ట్రేంజ్, ఓకే, వెరీ ఆడ్, చాలా స్ట్రేంజ్ బిహేవియర్ అండి. వెరీ ఆడ్ బెడ్ ఫెలోస్, షేరింగ్ ద సేమ్ బెడ్. ఒకే పక్క, ఒకే మంచం, ఒకే కంచం అంటుంటాం చూడండి. వాళ్ళిద్దరు అసలు ఎవరికెవరు తెలియదు, కానీ అవసరం కైరోకి, ఇరాన్కి. వాళ్ళిద్దరు మళ్ళీ పడదు, కానీ సపోర్ట్ చేయాలి. ఓకే, సప్లయింగ్ విత్ వెపన్స్ అంటే ఆర్మ్స్. వెపన్స్ అంటే ఏంటి? సప్లయింగ్ విత్ ఆర్మ్స్. లాండరింగ్ మనీ. ఓకే, హీ ఈజ్ మూవింగ్ మనీ ఫ్రమ్ వన్ ఏరియా టు ది అదర్. ఇక్కడ లాండరింగ్ అంటే ఇస్త్రీ పెట్టి, గంజి చేపెట్టి, ఓకే, ఏదో చేయడం కాదు. దే ఆర్ మూవింగ్ మనీ. They are moving money from one area to the other. Okay, so it is like they're not cleaning but concealing the origin of illegal transfers. Okay, conceal the illegal transfer of money. మనీ అనే కన్నా ఫారిన్ ఫండ్స్ ఇవన్నీ అసలు యాక్చువల్గా. ఓకే, మనీ లాండరింగ్ జరుగుతూ ఉంటుంది. మర్సనరీ, వర్క్ ఓన్లీ ఫర్ మనీ, వర్క్ ఓన్లీ ఫర్ మనీ. డబ్బు డబ్బు డబ్బే. మెలీ, హీస్ కాట్ ఇన్ ద మెలీ అంటే ఇట్స్ లైక్ ఏ ట్రబుల్డ్ సిట్యువేషన్. ఈస్ కాట్ ఇన్ ద మెలీ, ఫైట్. గొడవలో దొరికిపోయాడు అంటాం కదా. ఓకే, ఇస్ కాట్ ఇన్ ద ఫైట్. వెరీ గుడ్. నెక్స్ట్ ఏమన్నారు? హీస్ ఎర్న్డ్ సమ్ బ్రౌనీ పాయింట్స్. ఎవరు? బుర్హాన్ గారు. హీ బికేమ్ వెరీ క్లోజ్ టు USA. సో హీస్ డన్ సమ్ గుడ్ డీడ్స్, అన్ అటెంప్ట్ టు ప్లీజ్ అనమాట. హీస్ ఎర్న్డ్ సమ్ బ్రౌనీ పాయింట్స్ అంటే ఈజ్ మేడ్ అటెంప్ట్స్ టు ప్లీజ్. ఖుషామత్ చేశాడు. ఎవరిని? యుఎస్ఏని. ఆబ్డ్యూరసీ అన్న, రికాల్సిట్రెంట్ అన్న, స్టబర్న్, మొండి, రిజిడ్, RAGAD, యాడమెంట్, ADAMANT, యాడమెంట్. ఇన్ఫ్లెక్సిబుల్ అనొచ్చు మనం, ఇన్ఫ్లెక్సిబుల్. బెలిజరెంట్, పగ్నేషియస్, రెడీ టు ఫైట్. పగ్నేషియస్. ఓకే, ఈయనెవరు?
ready to fight. Inauspicious, bringing bad luck. BRINGING, bringing BADLUCK. Ceasefire, stop fighting. Substantive, have enough. Have enough. Substantive evidence antam kada. Have enough. Cumulative, when you add together. Cumulative averages అని లెక్కల్లో ఉంటాయి చూడండి మీకు. Protracted, prolonged, అనవసరంగా సాగదీయడం. PROLONGED, latent, hidden, దాగి ఉన్నా. ఓకే. So this is today's article about the WANA and how all countries are making money out of this problem in Sudan, and what is to be done by the government and how they can control all this is in detail discussed by the author, who is also an ambassador. The byline is written by a person who was former ambassador of India. So it makes for a very good reading, అండ్ మనకి ఇంటర్నేషనల్ అసోసియేషన్స్, రిలేషన్షిప్స్ అన్నీ బాగా తెలుస్తాయి. మనకి నైల్ నది గురించి తెలుస్తుంది. తర్వాత అగ్రేరియన్ సొసైటీస్, ఎలాగ ఒక కంట్రీలో యుద్ధం జరిగితే మిగతా కంట్రీస్ అందులోంచి లాభాలు ఎలా చూసుకుంటారు, అసలు మంచి ఎలా చూస్తారు, ఎలా బిహేవ్ చేస్తారు, చాలా చాలా బ్యూటిఫుల్గా రాసిన ఆర్టికల్ ఇవాళ. తగ్గట్టుగానే యూ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ హెల్ప్ యూ టు లెర్న్ అ లాట్. ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి and my colleague Shankar. We bring these classes to you for all the job seekers. We wish and we pray that these classes will be highly useful to you. Thank you.